మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో నన్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటి దాన్ని చూసామండి. నన్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటిది డానియల్ సెల్కి ఎలా ఉంటుంది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా చూసామమ్మా. నెక్స్ట్ వచ్చి మనకి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో మనకి ఒక విషయం ఉంటుందండి. ఏంటి అంటే దాంట్లో 1 atmospheric ప్రెషర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలండి. అది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అండి. యాక్చువల్గా దీన్ని ఏమంటాం అంటే ప్రైమరీ ఎలక్ట్రోడ్ అంటాం. ప్రైమరీ ఎలక్ట్రోడ్ అని చెప్తాం. దాన్ని నుంచి 1 atmospheric ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది కాబట్టి దాని నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మనకి ఒక సెకండరీ ఎలక్ట్రోడ్ అనేటువంటిది మనకి తీసుకోవడం జరిగిందండి. ఆ ఎలక్ట్రోడ్ పేరు ఏంటంటే క్యాల్మెల్ ఎలక్ట్రోడ్. ఏంటమ్మా ఎలక్ట్రోడ్ యొక్క నేమ్ వచ్చి క్యాల్మెల్ ఎలక్ట్రోడ్ అనేటువంటిది ఆ ఎలక్ట్రోడ్ యొక్క నేమ్ అండి. ఇది దేనికి మనకి రెఫరెన్స్ గా తీసుకుంటాం అంటే ఇది సెకండ్ రెఫరెన్స్ గా తీసుకుంటామండి. ఇదేంటి ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ విచ్ ఇస్ ప్రైమరీ ఎలక్ట్రోడ్ అంటే ప్రైమరీ రిఫరెన్స్ అండి. ఇదేంటంటే సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా తీసుకుంటాం. అంటే దానికి దీనికి కన్స్ట్రక్షన్ ఏముంటుంది తేడా అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి దానికి వేరియేషన్ చూసినట్లయితే ఇక్కడ దీనికి ఇట్లా ఒక నాజిల్ లాంటిది ఉందండి. ఇది సాల్వ్ బ్రిడ్జ్ తో డైరెక్ట్ గా కనెక్షన్ లో ఉంటది. జనరల్ గా దీని యొక్క ఫార్మేషన్ మీడింగ్ లో ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒక గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉందో దానికి ఇంకొక గ్లాస్ ట్యూబ్ అనేటువంటి సైడ్ ట్యూబ్ కింద ఉంటది. ఈ సైడ్ ట్యూబ్ అనేటువంటి దేనికి ఉపయోగపడుతుంది అంటే సాల్వ్ బ్రిడ్జ్ కి డైరెక్ట్ గా కనెక్షన్ అయ్యి ఉంటుందని చెప్తున్నాం. దీంట్లో ఇంకొక సైడ్ ఓపెన్ చేసి ఉంటుంది అమ్మ. ఇలా ఓపెన్ చేసి ఉన్నటువంటి దాని నుంచి ఏం చేస్తాం అంటే దాంట్లో రిక్వైర్డ్ కెమికల్స్ ఏవైతున్నాయో ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అనేటువంటి విషయం చూసినట్లయితే ఒక ప్లాటినం వైర్ ఏదైతుందో అది ఎలా ఉంటుంది క్యాల్మెల్ ఎలక్ట్రోడ్. తర్వాత కింద ఏం ప్లేస్ అయితే ఉంటుందంటే ఇక్కడ మెర్క్యూరీ ఉంటుంది. ఆ మెర్క్యూరీకి పైన మెర్క్యూరస్ క్లోరైడ్ యొక్క పేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత దాని యొక్క పేస్ట్ పైన ఏముంటుందంటే ఇక్కడ కేసీఎల్ సొల్యూషన్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఎలక్ట్రోడ్ లో మొత్తం ప్లేస్ చేసి ఉంటుంది. దీనికి ఒక ఎక్స్టర్నల్ గా కరెంట్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. జనరల్ గా ఈ యొక్క వైర్ ఇది ఈ యొక్క ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దీన్ని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి కనెక్ట్ చేసి ఏం జరుగుతుంది ఒక సెల్ కన్స్ట్రక్షన్ చేస్తాం. ఒక సెల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అక్కడ మనకి ఏం జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా ఈఎంఎఫ్ అనేటువంటిది వస్తుంది. ఈఎంఎఫ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటిది జనరేట్ అవుతుంది రెండింటి మధ్యలో. అదే మనం ఏమంటే ఇక్కడ ఈఎంఎఫ్ ని తీసుకుంటాం. ఆ వచ్చినటువంటి ఈఎంఎఫ్ దేని యొక్క వాల్యూ అవుతుందమ్మా ఇక్కడ క్యాల్మెల్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ మనకి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏదైతుందో దాని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంతా 0. ఆ వచ్చినటువంటి వాల్యూ మనకి దేనికి సమానం అవుతుందంటే క్యాల్మెల్ ఎలక్ట్రోడ్ సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి సమానం అవుతుందండి. ఆ వాల్యూ ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ దీనికి సంబంధించి 0.n మోల్ 0.n కేసీఎల్ తీసుకున్నప్పుడు అప్పుడు దానికి వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత అంటే 45 degrees దగ్గర సమ్ వాల్యూ ఇవ్వడం మనకు జరిగిందండి. దట్ ఈస్ 0.338 volts. ఎంత 0.1 నార్మల్ కేసీఎల్ తీసుకున్నప్పుడు అంటే ఈ యొక్క కేసీఎల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని కాన్సంట్రేషన్ 25 degrees దగ్గర ఎంత ఉంటుందండి 0.338 volts ఉంటుంది. అదే విషయం మనకి 1 నార్మల్ తీసుకున్నట్లయితే ఎంత 1 నార్మల్ కేసీఎల్ తీసుకున్నట్లయితే ఎక్కడ 25 degrees దగ్గర ఈ వాల్యూ వచ్చి 0.2415 volts ఉంటుంది. అంటే ఈఎంఎఫ్ ఏదైతుందో ఈఎంఎఫ్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే బై యూజింగ్ విచ్ ఈస్ కంబైన్డ్ విత్ standard hydrogen electrode there is a electrode potential that is for that 0.1 normal solution ఎంత వచ్చిందండి. అదే 1 normal solution సంబంధించి ఎంత వస్తుంది 0.24 which is nothing but మైనస్ వాల్యూ. ఇది కూడా ఏంటంటే నెగిటివ్ రెండు కూడా ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ అనేటువంటి ప్లేస్ చేసి ఉంటుంది. ఈ యొక్క సెల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ 3 ఉన్నాయి. ఏంటా 3? మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీ
KCl ఉందండి. అంటే మెర్క్యూరీ అనేటువంటిది ఏదైతే ఉందో నెల Hg2 Cl2/KCl సొల్యూషన్ కింద ఇండికేట్ చేస్తామండి. ఈ యొక్క సెల్ రిప్రజెంటేషన్ వచ్చి KCl సొల్యూషన్ కింద ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈస్ సాలిడ్, KCl సొల్యూషన్ అంటే లిక్విడ్, అంటే Hg ఏదైతే ఉందో ఇది మెర్క్యూరీ కాబట్టి అలా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇది సెల్ యొక్క రిప్రజెంటేషన్ వచ్చి ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ క్యాల్మోల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యాల్మోల్ ఎలక్ట్రోడ్ అంటే విచ్ ఇస్ ఏ సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. దేనివల్ల ఇది మనకి చేసామంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లో మనకి 1 మోలార్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. దాన్ని రెక్టిఫై చేయడానికి మనం తయారు చేసుకున్నటువంటి సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో అదే ఏంటంటే క్యాల్మోల్ ఎలక్ట్రోడ్ అండి. దీని యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే దాంట్లో ఈ విధంగా దీని యొక్క మేడ్ అనేటువంటి జరుగుతుంది. ఒక గ్లాస్ ట్యూబ్ కి ఒక సైడ్ ట్యూబ్ అనేటువంటి ఉంటుంది. ఇది దేని కనెక్ట్ చేసి ఉంటుంది అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సాల్ట్ బ్రిడ్జ్. దాంట్లో ఇంకొక సైడ్ హోల్ ఉంటుంది. ఈ హోల్ చేంజ్ చేస్తుంటే రిక్వైర్డ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమేమున్నాయి దాంట్లో KCl సొల్యూషన్ అండ్ HCl సొల్యూషన్ HCl2 పేస్ట్ ఏదైతే ఉంటుంది అండ్ బాటమ్ ఏముంటుంది మెర్క్యూరీ ఉంటుంది. అండ్ ఈ యొక్క దీనికి ఏముంటుంది అంటే ప్లాటినైజ్డ్ ప్లాటినం వైర్ ఏదైతే ఉందో ఇది వైర్ ఇలా అలాడిస్తుంటుంది. ఇది మనకి ఏమంటుంది అంటే ఒక ఎక్స్టర్నల్ గా సర్క్యూట్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని రిప్రజెంటేషన్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. దీన్ని దేంతో కనెక్ట్ చేస్తామో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తో కనెక్ట్ చేసినట్లయితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది మనకు వస్తుంది. దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 2 నార్మల్ సొల్యూషన్ తీసుకున్నాం. 0.1 నార్మల్ సొల్యూషన్ ఒకటిని 1 నార్మల్ సొల్యూషన్ అనేటువంటి 2 నార్మల్ సొల్యూషన్స్ తీసుకున్నాం. ఇది క్యాల్మోల్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అండి. నెక్స్ట్ వచ్చి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాలి. ఒకసారి దీన్ని చూడండి. నెక్స్ట్ వచ్చి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి మాట్లాడాలి. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. ఇర్రివర్సిబుల్ సెల్స్ జనరల్ గా ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి. జనరల్ గా ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 2 రకాలుగా మనం డివైడ్ చేయడం జరిగిందండి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ are divided into 2 categories. They are reversible and irreversible cells అండి. అసలు రివర్సిబుల్ సెల్ అంటే ఏంటి అండ్ ఇర్రివర్సిబుల్ సెల్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు సమ్ ఆఫ్ ది ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆఫ్టర్ సమ్ రియాక్షన్ తర్వాత ఏమవుతుందంటే అవి పనిచేయడం ఆగిపోతాయండి. ఎందుకు ఆగిపోతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాని యొక్క యానోడిక్ కంపార్ట్మెంట్ అండ్ క్యాథోడిక్ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ లో ఒక దాంట్లో ఇంక్రీజ్ వస్తుంది, ఇంకొక దాంట్లో డిక్రీజ్ రావడం వల్ల ఏంటంటే ఈ రకమైనటువంటి విషయం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రివర్సిబుల్ సెల్ సంబంధించి నేను ఏం తీసుకున్నానంటే డానియల్ సెల్ తీసుకుంటున్నాను. డానియల్ సెల్ ఏదైతుందో దాన్ని తీసుకున్నప్పుడు డానియల్ సెల్ అంటే ఏం చేస్తుంది, ఏం తీసుకున్నాం డానియల్ సెల్ అంటే గ్యాలన్ సెల్ లో ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్ ఏదైతుందో దాన్ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేస్తుంది. అదేవిధంగా కాపర్ రాడ్ ఏదైతుందో దాన్ని కాపర్ సల్ఫేట్ లో డిప్ చేస్తుంది. ఇలా డిప్ చేసినప్పుడు యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఇలాగా ఇది యానోడ్ ఇది క్యాథోడిక్ డిపార్ట్మెంట్ అని చెప్తాం కదా. ఇక్కడ జింక్ అనేటువంటిది యాక్చువల్గా ఏం జరగాలి, యానోడిక్ కంపార్ట్మెంట్ దగ్గర ఏం జరుగుతుందంటే జింక్ అనేటువంటిది ఏదైతుందో అది Zn2+ కింద అన్నమాట ఈ 2 ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడిది యానోడిక్ కంపార్ట్మెంట్ యానోడ్. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రొవైడ్ చేసినటువంటి 2 ఎలక్ట్రాన్స్ త్రూ దట్ కనెక్షన్ ద్వారా ట్రావెల్ చేసి
ఈ యొక్క గ్యాల్వానిక్ సెల్ లో ఉన్నటువంటి క్యాథోడిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి CuSO4 లో ఉన్నటువంటి Cu2+ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఎక్కడ యానోడ్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే Cu2+ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ అయాన్స్ ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని తీసుకుని ఏం జరుగుతుంది, ఇది Cu గా కన్వర్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ Cu అయాన్స్ ఏవైతున్నాయో అయాన్స్ ఏమైతున్నాయి తగ్గిపోతున్నాయి. ఎందువల్ల దీనిలో ఉన్నటువంటి Cu+2 అయాన్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి Cu గా కన్వర్ట్ అయిపోయి ఇది తగ్గిపోతుంది. దీని యొక్క కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, Cu కాన్సంట్రేషన్ అనేటువంటి తగ్గిపోతుంది. అదే టైంలో ఏం జరుగుతుంది, ఈ యొక్క జింక్ ఏదైతే ఉందో దాని క్వాంటిటీ తగ్గిపోతుందండి. ఎందుకు తగ్గిపోతుందంటే ఇది అలాగా Zn+2 గా మారిపోద్ది. Zn+2 గా మారిపోయి ఏమవుతుందంటే మారడానికి ఏముండదు. Zn2+ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఫైనల్గా ఏమవుతుందంటే అది ప్రొవైడ్ చేసేటువంటి జింక్ లైన్ ఏవైతున్నాయి తగ్గిపోతాయి. అప్పుడు జరిగింది ఏంటి జరుగుతుంది అంటే సమ్ టైం తర్వాత రియాక్షన్ ఆగిపోద్ది. అప్పుడు మనకి ఎక్స్టర్నల్ గా నువ్వు ప్రొవైడ్ చేసేటువంటి కరెంట్ ఈక్విలిబ్రియం దగ్గర ఇచ్చావు అనుకోండి, యాక్చువల్గా డానియల్ సెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఫైనల్ రియాక్షన్ రాసినట్లయితే ఏమవుతుంది Zn+Cu Zn2+Cu అనేటువంటిగా ఉంటుంది. దీనికి సంబంధించి ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈఎంఎఫ్ ఆఫ్ డానియల్ సెల్ ఎంత వస్తుందంటేనమ్మా 1.1 వోల్ట్స్ వచ్చిందనండి. ఇంకా డైనమిక్ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1.1 వోల్ట్స్ వస్తుంది. నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే రియాక్షన్ ఆగిపోయినప్పుడు ఏం చేస్తావు అంటే దానికి ఎక్స్టర్నల్ గా కరెంట్ కనెక్ట్ చేస్తావు. ఎక్స్టర్నల్ గా కరెంట్ ఇస్తాం. నువ్వు ఇచ్చేటువంటి ఎక్స్టర్నల్ కరెంట్ ఏదైతే ఉందో అది 1.1 వోల్ట్స్ కి సంబంధించి ఇచ్చావనుకోండి, నువ్వు ఇచ్చేటువంటి ఎక్స్టర్నల్ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ఈక్వల్ టు 1.1 వోల్ట్స్ సమానం అయిందనుకోండి, దేర్ ఈస్ నో రియాక్షన్. అక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇలాగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు. అలా కాకుండా నువ్వు ఇచ్చినటువంటి ఎక్స్టర్నల్ కరెంట్ ఏదైతే ఉందో అది 1.1 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఇచ్చినట్లయితే నీకు ఇక్కడ రియాక్షన్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా అంటే రివర్సిబుల్ గా జరుగుతాయి. ఎలాగా ఈ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ ఆఫ్టర్ దట్ ఎక్స్టర్నల్ కరెంట్ ప్రొవైడ్ దెన్ దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Cu+ Zn2+ కన్వర్టెడ్ ఇంటూ Cu2+ Zn గా కన్వర్ట్ అవుతుంది. అంటే రివర్సిబుల్ గా జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి Cu లో ఉన్నటువంటి ఇది కలగడం, ఇక్కడ ఉన్నటువంటి Zn2+ ఏవైతున్నాయో Zn గా మారడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క సెల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే రివర్సిబుల్ సెల్ అని చెప్తాడు. అర్థమవుతుందా? సమ్ టైం తర్వాత ఆగిపోద్ది. ఎక్స్టర్నల్ కరెంట్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు అది రివర్సిబుల్ గా బిహేవ్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే రివర్సిబుల్ సెల్ అని చెప్తాం. అలా కాకుండా ఇర్రివర్సిబుల్ అంటే రివర్సిబుల్ సెల్ కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే అటువంటి సెల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇర్రివర్సిబుల్ సెల్ అంటారు. ఇర్రివర్సిబుల్ సెల్ కి మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడంటే సపోజ్ జింక్ అనేటువంటి దాన్ని అండ్ సిల్వర్ అనేటువంటి అయాన్ని దేంట్లో డిప్ చేసామంటే H2SO4 ప్లేస్ లో డిప్ చేసాం. H2SO4 లో డిప్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి Zn ఇక్కడ ఇది ప్రొవైడ్ చేసినటువంటి H+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకుని ఇది రెండు H+ అయాన్స్ కలిపి ఈ Zn అనేటువంటిది Zn2+ గా కన్వర్ట్ అయిపోయి ఇది H2 గ్యాస్ గా మారిపోతుంది. దేనిగా మారిపోతుంది? H2 గ్యాస్ గా మారిపోతుంది. ఎక్స్టర్నల్ కరెంట్ నువ్వు దీనికంటే ఎక్కువ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ రియాక్షన్ రివర్స్ లో జరగదు. జరగకుండా ఏం జరుగుతుంది? ఇది మారిపోద్ది. ఏది Ag అనేటువంటిది 2H+ గా తీసుకుని ఇది Ag2+ గా జరిగి ఇది H2 గా మారిపోద్ది. It is not reversed in the case of this type of cell. That's why it's called irreversible cells. రివర్సిబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓబే చేయకుండా ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ సెల్స్ అని చెప్తారు. ఇది ఇర్రివర్సిబుల్ అంటే ఏంటనేటువంటి దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం.